అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్రపై ఫ్యాన్ పార్టీ ఫోకస్ పెట్టిందా? ఆ కీలక జిల్లాల్లో పూర్వ వైభవం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారా? గతంలో కీలక నేతలు ఉన్న ఈ ప్రాంతంలో కొందరు నేతలు గప్చుప్పయ్యారు. వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో జగన్ ఉన్నారా? అటు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతే పూర్వ వైభవం ఖాయమని భావిస్తున్నారా? త్వరలో జరిగే జిల్లాల టూర్కు ముందే పలువురు ఇన్ఛార్జీలను మార్చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీలో చాలా మంది నేతలు పార్టీ మారారు. మరికొందరు నేతలేమో గప్చుప్పయ్యారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ పూర్తిగా డేలా పడింది. అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెత్తనం చెలాయించిన వైసీపీ నేతలు సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 నినాదాన్ని ఊదరగొట్టిన లీడర్లు కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇందులో విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు సీట్లలో మాత్రమే ఫ్యాన్ పార్టీ గెలిచింది. అటు అరకు పార్లమెంటు సీటును సైతం దక్కించుకొని పరువు కాపాడుకుంది. కానీ ఎన్నికల్లో ఓడిన లీడర్లంతా ఇప్పుడు కనిపించకుండా పోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ఆలోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. ప్రస్తుతం ఆయనొక్కరే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఒకరిద్దరు నేతలు మాత్రం ఆయన వెంట నడుస్తూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన కూడా యాక్టివ్గానే ఉన్నారు. కానీ మిగతా నేతలు మాత్రం తమకు ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే పార్టీ పదవుల విషయంలో ఉత్తరాంధ్ర లీడర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా ఆ నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదని అంటున్నారు. దీనికి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లలేదు. కేవలం ఆయన రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే వెళ్తున్నారనే చర్చ ఉంది. అందుకే అక్కడి నేతలు మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ 3 జిల్లాల్లో పార్టీకి మంచి నాయకత్వం ఉంది. కీలకమైన నేతలు, పార్టీని నడిపించే నేతలు ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం, విజయనగరంలో బొత్స కుటుంబం వైసీపీని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ 2 కుటుంబాలకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండడం కూడా మరింత కలిసి వస్తోంది. ఎటొచ్చి విశాఖ జిల్లాలోనే వైసీపీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ మేయర్ సబ్బం హరి లాంటి నేతలు వైసీపీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీలో చేరడంతో వైసీపీకి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంచి నాయకత్వం ఉన్నట్లుగా కనిపించింది. అయితే వీరంతా కాలక్రమంలో తప్పుకోవడంతో వైసీపీకి అసలైన ఇక్కట్లు మొదలయ్యాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో పార్టీని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు నడిపించేలా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించారు. 2024కి వచ్చేసరికి ఆ పరిస్థితి కూడా లేకుండా పోయిందని అంటున్నారు. దాంతో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణకే విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆయన విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఇప్పుడు విజయనగరం, విశాఖ జిల్లా రాజకీయాలను చక్కబెడుతున్నారు. అయితే ఇది అలాగే కొనసాగించకుండా రానున్న కాలంలో విశాఖ వంటి కీలకమైన జిల్లాలో సమర్థ నాయకత్వాన్ని, కొత్త తరాన్ని ఆహ్వానించే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది. అందుకే త్వరలోనే అన్ని సామాజిక వర్గాల్లో కీలకంగా ఉన్న నేతలను యాక్టివ్ చేసి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి కొత్త ఏడాదిలో జగన్ జిల్లాల టూర్కి వెళ్తున్నారు. ఆలోపే నేతలంతా తిరిగి యాక్టివ్ అయితే మాత్రం పూర్వ వైభవం ఖాయమని ప్రచారం అయితే సాగుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.